అందరి ఫేవరెట్ వీడియో అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వీడియో మేకప్ వీడియో. ఇది ఎక్కువ యూస్ చేయకండి ఎందుకంటే చాలా ఆయిలీ ఇస్తుంది. లిటిల్ బిట్ చాలు. ఎప్పుడైనా కూడా ట్యాబెట్ సో మన లిప్స్ అనేది కొంచెం మాయిశ్చరైజ్గా ఉంచుకోవాలంటే స్కిన్కి చేసాం కదా, నెక్స్ట్ లిప్స్కి కూడా ఆబ్వియస్లీ చేయాలి మనం. ఐబ్రో సారీ నేను దీనికి కూడా ఎలాంటి మాయిశ్చరైజర్ వేయలేదన్నమాట. ఇంతకుముందు మనం ఓవరాల్ ఫేస్ ఏదైతే మాయిశ్చరైజర్ చేసామో అప్పుడు నేను ఐస్కి కూడా చేసేసాను అనమాట. ఇక్కడ గ్రీస్ నుంచి స్టార్ట్ చేసి మనం ఒక షేప్ ఇద్దాం. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. ఇప్పుడు ఏదైతే నేను వీడియోస్ పెడుతున్నానో కింద చాలా నెగిటివ్ కమెంట్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యువర్స్ వసంతి కృష్ణన్. ఈ రోజు వెరీ 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 బ్యూటిఫుల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. సో అందరి ఫేవరెట్ వీడియో అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వీడియో మేకప్ వీడియో. అందరు గర్ల్స్కి ఇష్టమైన వీడియో ఇది. అండ్ ఫైనలీ రిక్వెస్ట్ చేశారు అండ్ నేను మీ ముందుకి వచ్చేసాను మేకప్ వీడియోస్. సో గైస్, మేకప్ అనేది చాలామందికి నేరం, చాలామందికి, బట్ చాలామందికి నచ్చుతుంది. ఓకే, విచ్ ఐ వాంట్ టు షో మై మేకప్ రొటీన్ అండ్ మై డైలీ రొటీన్ అండ్ ఎవ్రీథింగ్. ఒక్కొక్కటి నేను రివీల్ చేస్తాను. ఫస్ట్ అయితే మేకప్ దాంతో స్టార్ట్ చేసిస్తాను. అన్నీ ఇందులో ఉన్నాయి. చాలా చిన్న పౌచ్. సో ఇది లేనిదే నేను లేనిదే ఇది లేదు అనమాట. సో నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది కంపల్సరీ ఉంటుంది నాతో. లిటిల్ బిట్ లైట్ మేకప్ అయినా నేను వేసుకొని బయట వెళ్తాను. ఇంట్లో ఉంటే ఏమి వేయను. సో నేను వితౌట్ మేకప్ కూడా నేను మీకు చూపిస్తాను. దాంట్లో కూడా నేను మీకు వీడియో చేస్తున్నా. ఓకే, సో లెట్స్ గో టు ద ఇంటూ వీడియో. ఇంతే నా మేకప్ ప్రోడక్ట్ అనమాట. సో ఈరోజు అయితే నేను మేకప్ వీడియోతో నేను స్టార్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ నా స్కిన్ కేర్ రొటీన్ కూడా నేను చూపిస్తాను. మెయిన్ థింగ్, స్కిన్ కేర్ ఉంటేనే మేకప్. ఓకే, మీకు ఇన్నర్ టేక్ మెయింటైన్ చేయలేకపోతే బయట మేకప్ ఏ మాత్రం నిలవదన్నమాట మీకు ఫేస్కి. సో స్కిన్ మెయింటెనెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఈరోజు ఓన్లీ పైన మేకప్ అంటే మనం ఇంటేక్ కాకుండా పైన మేకప్ ఎలా నేర్చుకోవాలి, ఏంటి, ఎలా నేను చేసుకోబోతాను డైలీ అనేది నేను మీకు చూపిస్తాను. యూజువలీ నా ఎంగేజ్మెంట్కైనా నా మ్యారేజ్కైనా పాపం చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అయ్యారనమాట. అక్క ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీకు మేకప్ చేయడానికి అని. సీరియస్లీ ట్రస్ట్ మీ, నేను ఇంతవరకు ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వలేదు. బికాస్ ఐ డోంట్ వాంట్ నా ఫేస్ మీద ఎక్స్పెరిమెంటల్ చేసేకి నేను ఒప్పుకోను. టు బీ ఫ్రాంక్, నాకు నచ్చదు. ఒప్పుకోను అనేది పక్కన పెడితే నాకు నచ్చదు. సో నాకేం కావాలో నాకు తెలుసు ఫేస్కి. సో అందుకే అది తెలుసుకొని నేను సిన్స్ 15 years నుంచి ఏదైతే నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యానో అప్పటి నుంచి నేను నాకేం కావాలి, నేను ఎలా మేకప్ వేసుకుంటే నేను బాగా కనిపిస్తాను అనేది నేను నేర్చేసుకున్నాను. సో అది నా చేతిలో ఉంది కాబట్టి, సో నా మేకప్ రొటీన్ అందరూ అడిగారు కాబట్టి నేను మీకు ఈరోజు సింపుల్ మేకప్ నాది. సో అది నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. ఓకే, లెట్స్ గో. వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టాక్ విత్ యూ గైస్. అదేంటంటే లాట్స్ ఆఫ్ లవ్ నాకు మీ నుంచి దొరుకుతుంది. అండ్ బిగ్ బాస్ నుంచి ఇప్పటి వరకు నేను అయితే ఎక్కడ నెగిటివ్గా అయితే పోర్ట్రేట్ అవ్వను కూడా. బికాజ్ నా నేచర్ ఏంటో మీరు బిగ్ బాస్లోనే చూసేశారు కాబట్టి. సో ఇప్పుడు ఏదైతే నేను వీడియోస్ పెడుతున్నానో కింద చాలా నెగిటివ్ కమెంట్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. అది ఎందుకో కూడా నాకు తెలుసు, మీకు కూడా తెలుసు, పెట్టిన వాళ్ళకు కూడా. సో దట్స్ ఓకే. నెగిటివ్ కమెంట్స్ అయినా పాజిటివ్ కమెంట్స్ అయినా అందరూ నా వాళ్ళే. ఓకే, నెగిటివ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా నా వాళ్ళే. ఓకే, నేను అలాగే భావిస్తాను. సో రీజన్ ఉండి కమెంట్స్ పెడితే బెటర్. కెమెరా పెట్టంగానే ఓవర్ యాక్షన్ చేసేస్తుంది అది ఇది. ఎందుకంటే ఇది నా ఛానల్ కాబట్టి అంత కమెంట్స్ నేను చూసుకుంటాను. సో జనరలీ నేనైతే అవాయిడ్ చేస్తాను కొన్ని, బట్ కొన్నిటికి నేను ఆన్సరబుల్ ఇవ్వాలనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ షూర్ దట్ ఐఎమ్ నాట్ ఆన్సరబుల్, బట్ నాకెందుకో చెప్పాలి, ఇవ్వాలి అని ఉంది. దే ఆర్ లైక్ కమెంట్స్ పెట్టే వెనుక ఎవరెవరు ఏమేమి ఉన్నారో నాకైతే తెలియదు. బట్ దానికి కూడా నేను స్మైల్తో వెల్కమ్ చేస్తున్నాను.
ఇంతవరకు ఈ 1 ఇయర్‌లో నేను వసంతి అనే పర్సన్ మీ అందరికీ తెలుసు. సో, నేనేంటో మీకు తెలుసు. బిగ్ బాస్‌లో చూసారు ఎవ్రీథింగ్. సో, నేనైతే అంత కఠినం పట్టిందాన్నయితే కాదు. నా మీద నెగెటివ్ కామెంట్స్ పడేంత. మ్యారేజ్ ఎవ్రీవన్ చేసుకుంటారు. సో, నేను బయట ఎంత ప్రొఫెషనల్‌గా ఉంటానో ఇంట్లో వాళ్ళతో కూడా అంతే ప్రొఫెషనల్‌గా ఉండాలని రూల్ లేదు. సో, నేను నా హబ్బీతో కొంచెం చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేస్తాను. తనతోనే కాదు, నాకు నచ్చిన వాళ్ళతో నేను అలాగే ఉంటాను. అది మీకు తెలియదు అంతే. సో, తనని ఇన్వాల్వ్ చేశాను కాబట్టి నా బిహేవియర్ అనేది మీకు ఓవర్ యాక్టింగ్‌గా అని అనిపిస్తుంది. దట్స్ ఓకే, నో ప్రాబ్లమ్. ప్రతి వీడియో నేను ప్రొఫెషనల్‌గా మాట్లాడాలి అని అయితే నేను లేను. సో, ఇది నా పర్సనల్ వీడియోస్ కాబట్టి నేను నా పర్సనల్‌గా ఎలా ఉంటానో అలాగే నేను మీకు పోర్ట్రేట్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. చాలా అంటే చాలా నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. నిజంగా ఇంత వెల్కమ్ చేస్తున్నారు యూట్యూబ్‌కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోర్ అండ్ మోర్ వీడియోస్ రాబోతున్నాయి. అన్నిట్లో కూడా నన్ను అలాగే ఆదరించండి. అండ్ నెగెటివ్ కమెంట్స్ వాళ్ళకి నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ ఒకటే చెప్పగలను. ఎందుకంటే టైం తీసుకొని నా కోసం కమెంట్స్ పెడుతున్నారు. అది ఈ మధ్య స్టార్ట్ అవుతుంది. లాస్ట్ సంక్రాంతి వీడియో నుంచే స్టార్ట్ అవుతుంది అది. అది ఎందుకో తెలియట్లేదు. దానికన్నా ముందు మొత్తం మంచిగానే పెట్టేవాళ్ళు. అసలు నెగెటివ్ కమెంట్స్ వెతికి పెడుతున్నారనమాట. దట్స్ ఓకే, నో ప్రాబ్లమ్. థమ్స్ అప్, ఎ బిగ్ థమ్స్ అప్ టు ఎవ్రీవన్. అండ్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వసంతి కృష్ణన్ ఫ్యాన్స్ పాపం టైం తీసుకొని ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ లైఫ్స్. ఫ్యాన్స్ వాళ్ళకు కూడా లైఫ్ అనేది ఉంటుంది వాళ్ళకి. సో, వాళ్ళు వాళ్ళ అభిమానం చూపించుకోవడానికి ఫొటోస్ పెట్టి పాపం చాలా అంటే చాలా టైం టేకింగ్ తీసుకొని ఒక వీడియో ఎడిట్ చేసి మాకు ట్యాగ్స్ చేస్తూ ఉంటారు. నాకైతే అనిపిస్తుంది, ఓ సో స్వీట్, సీరియస్లీ. ఇంతగా ఒక పర్సన్ని లవ్ చేసేవాళ్ళు కూర్చొని ఎడిటింగ్లు చేసి మమ్మల్ని ట్యాగ్స్ చేసి మాకు మ్యూజిక్స్ అవి ఇవి వేసి ఒక మంచి మంచి వీడియోస్, క్యూట్ వీడియోస్ అని మాకు మెన్షన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళందరికీ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకరి ఫ్యాన్స్ని ఇంకొకరు ఫ్యాన్స్ని అయితే తిట్టరు. ఫ్యాన్స్ ఆర్ నాట్ దేర్ ఫర్ టేక్ రివెంజ్ అనమాట. జనరలీ ఏమంటారు, జెన్యూన్ ఫ్యాన్స్ అయితే ఒకరి మీద రివెంజ్ తీర్చుకోరు అనమాట. వాళ్ళ అభిమానులనే, ఐ మీన్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళనే మంచిగా చేస్తారు. వాళ్ళ వల్ల ఇంకొకరికి రివెంజ్ తీర్చుకోవడానికి అయితే ఏ ఫ్యాన్స్ చెయ్యరు. ఐ నో ఫ్యాన్స్ ఆర్ నాట్ లైక్ దట్. దే ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్ అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్ సో మచ్. ఏదైతే నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయో వాళ్ళకి పని బాట లేదు అని నేను అనుకుంటున్నాను. అండ్ నేనైతే రియాక్ట్ కాను. వస్తుందా చూసుకొని నవ్వుకొని హ్యాపీగా ఉంటాను అంతే. సో నేనైతే నాకు పీస్ పోయింది దీనివల్ల పట్టించుకుంటున్నానని అనుకోకండి. నేను ఒక జనరల్ స్టేట్మెంట్ ఇద్దామని అనుకుంటున్నాను. స్టేట్మెంట్ కాదు కానీ ఐ వాంట్ టు సే దిస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట నా వీడియోస్ కింద. అది దేనికో కూడా నాకు తెలుసు. నాకు తెలిసినప్పుడు మిమ్మల్ని అయితే నేనేం అనలేను. ఐ నో. ఓకే, లవ్ యూ ఆల్ గైస్, బాయ్. నేను మాయిశ్చరైజర్ లేకుండా జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను అనమాట. సో బిఫోర్ మేకప్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నా ఫేవరెట్ 2 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి నా ఫేవరెట్ మాయిశ్చరైజర్. సో ఇది సిన్స్ నేను 15 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. ఇది 15 ఇయర్స్ అంటే నేను చాలా ట్రై చేశాను కానీ మళ్ళీ దీనికే వచ్చేస్తున్నా మళ్ళీ దీనికే వచ్చేస్తున్నా. ఎందుకో ఒక ప్రోడక్ట్ మనకు పడింది అనుకో, సో అది మన ఫేవరెట్ అయిపోతుంది అనమాట, అది ఎప్పటికైనా సరే. సో దిస్ ఈజ్ అలోవెరా క్రీమ్ అనమాట. పెద్ద బ్రాండ్స్ ఏం యూస్ చేయను నేను. పిచ్చివే నాకు బాగా సెట్ అవుతాయి. సో పెద్ద బ్రాండ్స్ అలాంటివి అయితే నాకు అస్సలు సెట్ కావు, టు బీ ఫ్రాంక్. సో నా స్కిన్ ఎప్పుడైనా క్లియర్గా పెట్టుకోవాలంటే చాలా న్యాచురల్గా హార్ష్ కెమికల్స్ లేని ప్రోడక్ట్స్ అయితే నేను యూస్ చేస్తాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. బిఫోర్ మేకప్ ఇది నా ఆయుధం చెప్పాలంటే, ఇది మాయిశ్చరైజర్. సో సెకండ్, ఫస్ట్ నేను ప్రోడక్ట్స్ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా నేను మీకు కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు వద్దనుకుంటే దట్స్ ఓకే. బట్ ఇదే ప్రోడక్ట్స్ మీకు నచ్చినట్టు మీ ఫేవరెట్ బ్రాండ్స్లో మీరు కొనుక్కోవచ్చు. బట్ నేనైతే షేడ్స్ నేను మీకు చెప్తాను అంతే. సో నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత ప్రాసెస్ సన్ స్క్రీన్ లోషన్. సన్ స్క్రీన్ అందరికీ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అనమాట సన్ స్క్రీన్ అనేది. సో ఇదేంటంటే ఫోటో స్టేబుల్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ ఈ రెండు లేనిదే నా మేకప్ అయితే కేకీగా వస్తుంది. ఈ రెండు కాపాడుతున్నాయి కాబట్టే నా మేకప్ లుక్ అనేది చాలా ఆయిలిష్గా షైనీ కానీ ఎవ్రీథింగ్ కారణం ఈ రెండే.
చెప్పాక నేను పెద్దగా బ్రాండ్స్ యూస్ చేయను, ఏవో పిచ్చి పిచ్చివి యూస్ చేస్తూ ఉంటాను. బట్ ఇది ఫోటోస్టేబుల్ ఈజ్ లైక్ నైస్ సన్ స్క్రీన్ యాక్చువల్లీ. ఇది కూడా నేను సిన్స్ 15 years నుంచి యూస్ చేస్తున్నాను. ఈ రెండు అయితే కంపల్సరీ నా లైఫ్లో. ఆల్మోస్ట్ అయిపోయింది. సో యా, ఇప్పుడైతే బేస్ అయితే ఈ రెండు వేసేసుకుందాం మనం. ఈ రెండు వేసుకొని మాత్రమే మనం మేకప్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, సో టేక్ లిటిల్ బిట్ క్వాంటిటీ ఇలా. అండ్ మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను. ఇది నేను యాక్చువల్లీ నా ఢిల్లీ ఫ్రెండ్ ఉండింది నాకు బెంగళూరులో, సో తన దగ్గర నేర్చుకున్నాను ఇది. సో జస్ట్ టేక్ దిస్ మచ్ క్వాంటిటీ అండ్ ట్యాబ్ ఇట్. ఇది ఎక్కువ యూస్ చేయకండి ఎందుకంటే చాలా ఆయిలీ ఇస్తుంది. లిటిల్ బిట్ చాలు. ఎప్పుడైనా కూడా ట్యాబ్ ఇట్. నేను ఏ క్రీమ్ అయినా సరే, నైట్ క్రీమ్ అయినా, ఏ క్రీమ్ అయినా, సిరమ్ అయినా, ఏదైనా కూడా జస్ట్ నేను ట్యాప్ చేస్తాను. ఎప్పుడు నేను ఇలా రప చేయను అనమాట. స్కిన్ అనేది చాలా డెలికేట్ అండ్ సెన్సిటివ్ కాబట్టి సో వీ హ్యావ్ టు ట్యాప్ ఇట్. ఇలా మనం ట్యాప్ చేసుకుంటూ వెళ్తే ట్రస్ట్ మీ, ఇలా ట్యాప్ చేసి అండ్ లోషన్ అయినా అండ్ యాజ్ వెల్ సన్ స్క్రీన్ అయినా ఏదైనా కూడా మనం అప్లై చేసి ట్యాప్ చేసిన తర్వాత మీరు మేకప్ వేయండి, అది కేకీగా అస్సలు మీకు కనిపించదు. సీరియస్లీ ట్రస్ట్ మీ. ఇది కూడా వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ టిప్ అనమాట. సో ఇప్పుడైతే మాయిశ్చరైజర్ అయిపోయిందనమాట నాది. ఎందుకంటే ఫస్ట్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. మాయిశ్చరైజింగ్ అండ్ సన్ స్క్రీన్ ఎలా అప్లై చేస్తామో దాన్ని బట్టే మీ మేకప్ అనేది లాంగ్ లాస్ట్గా మీకు స్టే అవుతుంది. అండ్ యాజ్ వెల్ మీకు 3 hours 4 hours అయినా కూడా అంత ఫ్రెష్ లుక్ అనేది కనిపిస్తుంది. కేకీ అంటే మేకప్ ఎవరికైనా కూడా నచ్చదు. కేకీ అనేది నాకు అస్సలు నచ్చదు సీరియస్లీ. దానికోసమే నేను ఈ 2 అనేది చాలా వెతికి మరీ తీసుకున్నాను అనమాట. 15 years నుంచి ఏ ప్రోడక్ట్స్కి నేను పక్కకి వెళ్ళకుండా నేను ఇది యూస్ చేస్తున్నానంటే అర్థం చేసుకోండి ఈ 2 నాకు ఎంత ఫేవరెట్. సో ఇప్పుడైతే ఇది అయిపోయింది మాయిశ్చరైజింగ్. నెక్స్ట్ నా ఫేవరెట్ సన్ స్క్రీన్ లోషన్ వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ సన్ స్క్రీన్ అప్లికేషన్. సేమ్ ప్రాసెస్ ఏదైతే మాయిశ్చరైజింగ్ అప్పుడు చేసామో సేమ్ ప్రాసెస్. ట్యాప్ చేసి ట్యాబ్ ఇట్ అగైన్. ట్యాప్ చేస్తూనే మీరు అది స్ప్రెడ్ అయిపోతుంది ఈజీగా. ట్రస్ట్ మీ, ఈ టిప్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. అండ్ నా ఫ్రెండ్ దగ్గర దొబ్బేసా. అండ్ షీఈస్ ఫ్రమ్ ఢిల్లీ కదా, ఎంతైనా ఢిల్లీ వాళ్ళకి చాలా తెలుస్తాయి ఇలాంటివి, మేకప్ కానీ స్టైలింగ్ కానీ ఎవ్రీథింగ్. సో తను నేర్పించింది నాకు ఇది. అగైన్ సో యా, చూసారు కదా నా ఫేస్ మీద అప్లికేషన్ అయితే అయిపోయింది. ఫస్ట్ మాయిశ్చరైజింగ్ అండ్ నా సన్ స్క్రీన్ రెండు అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ మేకప్కి రెడీగా ఉంది నా ఫేస్. ఓకేనా, మీరు చేసేటప్పుడు జస్ట్ బ్యాండ్ వేసుకొని చేయండి. నేను వీడియో కోసం అని చెప్పి కొంచెం ఫ్రీ హెయిర్లోనే చేస్తున్నాను. సో దట్స్ ఓకే. లెట్స్ గో. సో మన లిప్స్ అనేది కొంచెం మాయిశ్చరైజ్గా ఉంచుకోవాలంటే స్కిన్కి చేసాం కదా, నెక్స్ట్ లిప్స్కి కూడా ఆబ్వియస్లీ చేయాలి మనం. సో నేనైతే ఏదైనా మీ దగ్గర లిప్ బామ్ ఏదున్నా కూడా తీసుకొని జస్ట్ అప్లై చేయండి అండ్ రిమూవ్ ఇట్. సో కొంచెం మీకు అప్లై చేశారు కాబట్టి ఏదైనా పగిలినా ఏమున్నా కూడా మీరు లిప్ బామ్ పెట్టి తీసేసి దాని తర్వాత దాని మీద లిప్స్టిక్ వేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్ వెళ్ళిపోదాం. అండ్ మోర్ ఓవర్ నేనైతే ఎక్కువ ప్రోడక్ట్స్ యూస్ చేయనండి. నేను జనరల్లీ మేకప్ అంటే కన్సీలర్ యూస్ చేస్తారు, కాంట్రాస్ట్ యూస్ చేస్తారు, ఐ మీన్ నోస్ షార్ప్ రావడానికి, అండ్ చిన్ కట్ చేస్తారు. అవన్నీ నేను చేయను. సో నేను సింపుల్ మేకప్ నేను ఏదైతే చేసుకుంటున్నాను, నా మేకప్ నేను చూపిస్తున్నా, అది నా స్టైల్లో. నేను కొద్దిగా ఇవే నేర్చుకున్నా. ఏదైతే నీడింగ్ నాకుందో, అంటే నాకు ఇది చేసుకుంటే ఎలా కనిపిస్తాను అనేది నేను నేర్చేసుకున్నాను. సో నేను అదే చేసుకుంటాను. సో ఇప్పుడు మేకప్ కానీ నేను హెవీ ఏ రోజు వెళ్ళను. నాకు తెలుసు నేను హెవీగా మేకప్ వేస్తే ఎలా కనిపిస్తానో ఏంటో అనేది.
సో అందుకే నాకేం నచ్చుతుందో నా డైలీ మేకప్ ఇదే, నా ఫంక్షన్ మేకప్ కూడా ఇదే, అండ్ నా పెళ్ళి మేకప్స్ కూడా ఇదే, అండ్ అన్నిటికీ నేను ఇదే యూజ్ చేస్తాను. డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ బయటకు వెళ్తే బేస్ అయితే ఇదే వేసుకుంటాను, జస్ట్ మస్కారా పెట్టి ఏమంటారు కాజల్ పెట్టి వదిలేస్తా. అదే ఇంకా ఏదైనా షోస్ కానీ లేదంటే నా పెళ్ళికి కానీ ఏదైనా ఎకేషన్స్ ఉంటే నేను ఓన్లీ ఐ మేకప్స్ అనేది చేంజ్ చేస్తా. ఐ మేకప్స్ అనేది హెవీ చేస్తా. అప్పుడు నార్మల్ డేస్ ఏదైతే ఉందో జస్ట్ మస్కారా పెట్టి వదిలేస్తా. సో ఈరోజు నా సింపుల్ దేనికైనా కూడా నేను సింపుల్గానే యూస్ చేస్తాను. ఒక బ్రష్ అంతే, 10 బ్రష్లు నేను యూస్ చేయను, ఓన్లీ 1 బ్రష్, అండ్ ఓన్లీ వన్ ఫౌండేషన్ అనమాట ఇది నాకు. దిస్ ఈస్ క్రలాన్ FS 28 నా షేడ్. అంటే నాది కొంచెం ఎల్లోయిష్ షేడ్ ఉంటుంది, మీకు వైట్ కనిపిస్తుందేమో కానీ నా బేసిక్ షేడే ఎల్లోయిష్, అంటే చామంచాయ్ కలర్ అని అంటారు కదా, అది నా షేడ్. సో నేను ఇది యూస్ చేస్తా. నా సీరియల్ అయినా ఇదే, నా మ్యారేజ్కైనా ఇదే, నా షోస్కైనా ఇదే, నా డైలీ యూస్కైనా కూడా ఇదే. ఇది లేనిదే నేను లేను, అంతే. ఓకేనా? సో దిస్ ఈస్ ద వన్ ఐటమ్. అండ్ కాజల్ ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసి ఇది లేనిదే ఏ అమ్మాయి ఉండదు. ఓకే, అండ్ కొంతమంది స్టైల్కి పెట్టుకుంటారు, కొంతమంది డిస్టిక్ పెట్టుకుంటారు, కొంతమంది యూనో ఇది లేనిదే ఏ అమ్మాయి లేదు, అంతే. నేను ఒకటి చెప్పగలను. అండ్ ఇంకొకటి లిప్స్టిక్. అండ్ నా లిప్స్టిక్ అండ్ నా షేడ్స్ గురించి చెప్పాలి అని అంటే, నేను రెడ్ లిప్స్టిక్, పింక్ లిప్స్టిక్, ఒకే లిప్స్టిక్ అంటే చాలా బ్రైట్ లిప్స్టిక్స్కి నేను వెళ్ళను. బికాస్ అవి మనం వేస్తే మన ఫేస్ డామినేట్ చేసేస్తుంది. ఆ లిప్స్టిక్ మన ఫేస్ని డామినేట్ చేసేస్తుంది. సో ఎప్పుడైనా సరే మీ ఫేస్ని డామినేట్ చేయకుండా యూ హ్యావ్ టు గో విత్ ఏ లైట్ అండ్ న్యూడ్ కలర్స్ అనమాట. అవి న్యాచురల్ ఉంటాయి మీకు ఎప్పుడైనా కూడా. సో నా లిప్స్టిక్ అయినా కూడా, నా ఐ షాడోస్కి అయినా కూడా, ఏదైనా కూడా నేను న్యూడ్ లిప్స్టిక్స్, న్యూడ్ షేడ్స్కి వెళ్ళిపోతాను. దాంట్లో కూడా మీకు ఆరెంజెస్ ఉంటుంది, న్యూడ్ ఆరెంజ్ ఉంటుంది, న్యూడ్ యూనో పింకిష్ ఉంటుంది, రెడ్డిష్ ఉంటుంది దాంట్లో కూడా. సో న్యూడ్లో ఇవన్నీ వెతుక్కుంటే మీకు కొంచెం న్యాచురల్ అనిపిస్తుంది, మేకప్ వేసినట్టు అనిపించదు మీకు. ఓకే, సో ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ న్యూడ్ లిప్స్టిక్. చెప్పా కదా 01 పెపే ఏదో ఇది పోయింది, నేను కార్ట్లో చూసి చెప్తాను, ఈ స్టిక్కర్ పోయింది. సో ఇదన్నమాట, పెద్దగా ఏం లేవండి. అండ్ మోరోవర్ మస్కారా, ఇదే నాకు టైం పడుతుంది తెలుసా మేకప్కి. ఈ మస్కారానే నాకు మేకప్కి టైం పడుతుంది. అండ్ మిగతావన్నీ నేను నార్మల్ 5 minutes 10 minutesలో నా మేకప్ అయిపోతుంది. మీకు బిగ్ బాస్లో అంతసేపు చూపించారు కానీ ఈ వీడియోలో కూడా నేను మీకు ఒక్కొక్కటి చేసి చూపిస్తున్నాను కాబట్టి మీకు టైం పడుతుంది. బట్ యూజువల్లీ నేను 10 minutesలో మేకప్ ఫినిష్ అయిపోతుంది నాది, అంతే. అండ్ ఐబ్రో పెన్సిల్ అన్నీ పిచ్చి పిచ్చివే నేను యూజ్ చేసేది. అండ్ కాంపాక్ట్ ఇది మొన్న బ్యాంకాక్లో తీసుకున్నాను. నాకు ఎక్కడ దొరికితే అక్కడ కాంపాక్ట్స్ తీసేసుకుంటూ ఉంటాను, తీసి పెట్టుకుంటాను కానీ ఏ రోజు వాడను. అండ్ ఈరోజు కూడా నేను వాడను, నా లైఫ్లో నేను వాడిందే లేదు ఇది. ఆయిలీ ఉన్నా కూడా అగైన్ అండ్ అగైన్ దాని మీద నేను మేకప్ వేస్తాను, కానీ ఇది మాత్రం యూజ్ చేయను, నాకు నచ్చదు. బేసికలీ నాకు నచ్చదు, బట్ ఇది లేనిదే ఏ మేకప్ ఎండ్ అవ్వదు. బట్ నేనైతే యూజ్ చేయను ఇది కాంపాక్ట్, బట్ ఉంటుంది పక్కన, అంతే. దట్స్ ఇట్. ఓన్లీ నాకు తెలుసు 1 2 3 4 5 6 ప్రోడక్ట్స్తో నా మేకప్ ఫినిష్ అయిపోతుంది. సో లెట్స్ గో. నేనైతే నేను చూపించేసాను అంతా. క్రలాన్ షేడ్, సో అప్లికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఫౌండేషన్ అప్లికేషన్. కొంతమంది ఏం చేస్తారంటే లిక్విడ్ అయితే ఒక ప్యాలెట్లో తీసుకొని అది జస్ట్ అప్లై చేసి, అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే ఫౌండేషన్లో. సో నేను ఈ అప్లికేషన్ ఎలా చేస్తానో చూడండి. నేను ఏ కన్సీలర్ యూజ్ చేయట్లేదు, ఏమి యూజ్ చేయట్లేదు, జస్ట్ డైరెక్ట్గా ఐఎమ్ యూజింగ్ దిస్ డైరెక్ట్లీ. నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, యూ కెన్ సీ, లేవని కాదు కానీ ఐ హ్యావ్, బట్ డార్క్ స్పాట్స్ అలాంటివంతా ఏం లేవు, క్లియర్ స్కిన్ అన్నది. బట్ ఇవి ఒక్కటే కవర్ చేయాలి, అవి కూడా అంతగా లేదు. బట్ ఓవరాల్గా ఓకే ఫినిషింగ్ నేను దీంతోనే ఇస్తున్నాను నేను మీకు. రెడీ?
ఇక్కడ ఓపెన్ హెయిర్తో చేస్తున్నాను, మీరు మాత్రం ఒక బ్యాండ్ వేసుకొని చేయండి. ఓకే, సో లెట్స్ గో నౌ అప్లికేషన్, మై ఫేవరెట్ పార్ట్. ఈ ఫౌండేషన్ చాలా అంటే చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది నా స్కిన్లో. నాది ఎల్లోయిష్ టోన్ కాబట్టి ఇది కొంచెం నేను వైటిష్ టోన్ తీసుకున్నాను. వైట్ టోన్తో ఎల్లో కలిస్తే మనకి ఇండియన్ స్కిన్ టోన్ టైప్ వస్తుంది. సో అందుకే నేను లిటిల్ బిట్ ఎల్లో కాకుండా వైట్ టోన్ తీసుకున్నాను నేను, ఎందుకంటే నాది ఎల్లో టోన్ కాబట్టి. యాజ్ యూ కెన్ సీ చాలా బాగా కవర్ అవుతుంది, ఇది కవరేజ్ అయితే చాలా బాగుంటుంది. I won't use any Lakme, I won't use anything, only one foundation, that's it. That is Kryolan. నాకు తెలిసి ఇది మీకు ఆన్లైన్లో దొరకదు, ఓన్లీ స్టోర్స్కి వెళ్ళి తీసుకోవాలి మీరు. కత్యావార్ అలా అక్కడ దొరుకుతుంది మీకు. సో నేనైతే అప్లికేషన్ చేసేసాను ఫుల్ ఫేస్ మొత్తము. అండ్ మోర్ ఓవర్ మీరు నెక్ కూడా చేయాలి, లేదంటే ఇది వేరు కనిపిస్తుంది మీకు. నేను ఏదైతే అప్లికేషన్ ఇక్కడ ఇచ్చానో అది కూడా నేను సేమ్ ఇక్కడే ఇస్తున్నాను. నేను మీకు చూపించలేదు వీడియోలో, బట్ నేను అప్లై చేశాను. యూనో మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. ఫేస్ ఒకటే కాదు, మనం నెక్ కూడా మెయింటైన్ చేయాలి, లేదంటే ఇది బ్లాక్గా కనిపిస్తుంది, ఇది వైట్గా కనిపిస్తుంది. మేకప్ అప్పుడు ఇంకా ఎత్తి కొడుతుంది, ఓహో తిని మేకప్ చేసింది అన్నట్టు. సో నా అప్లికేషన్ అయితే అయిపోయింది ఇప్పుడు మేకప్ది. నెక్స్ట్ ప్రాసెస్ నేను చేయబోయేది ఐబ్రో పెన్సిల్. సారీ, ఇది బ్లూఫర్స్ కిందకి వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఐబ్రో. ఇది ఏదో పిచ్చి బ్రాండ్ అండి, తెలియదు నాకు. చెప్పా కదా ఏంటి, పిచ్చి బ్రాండ్స్ నాకు బాగా సెట్ అవుతాయి. ఇది కూడా సిన్స్ 15 years పైన యూజ్ చేస్తూ ఉన్నాను నేను. సో నా ఒరిజినల్ ఐబ్రో అయితే ఇది. ఎందుకక్క హెవీగా ఐబ్రో వేస్తారు మీరు, వేసి రుద్దేస్తారు అది ఇది అని అంటారు. సో ఐబ్రో అనేది నాకు చాలా ఇష్టము, అండ్ నేను ఉండేది షేప్ చేస్తాను అంతే, కానీ హెవీగా వేయను. ఇప్పట్లో మనము ఏ ఫొటోస్కైనా కూడా దేంట్లో అయినా కూడా హెచ్డి వచ్చేసింది కాబట్టి మీకు కొద్దిగా వేసినా కూడా మీకు ఎక్కువ కనిపిస్తుంది. నేనేం అంత ఇదిగా ఎక్కువ వేయను, లైట్గా వేస్తాను అంతే, అది మీకు ఎక్కువ కనిపిస్తుంది అది. సో ఇది కూడా లైట్గానే వేస్తున్నాను, మీ ముందే వేస్తున్నాను చూడండి. జస్ట్ లైట్గానే జస్ట్ షేప్ ఇస్తున్నాను అంతే నేను, దట్స్ ఇట్. యూజువలీ ఐబ్రోకి బ్రౌన్ యూస్ చేస్తారు, ఎక్కువ బ్లాకిష్ కనపడకుండా, బట్ నాకు బ్రౌన్ అంతగా నచ్చదు. వీడియోస్కి ఫొటోస్కి బాగుంటుంది, కానీ బ్రౌన్ డైరెక్ట్గా వెళ్ళి మీట్ అయ్యి మాట్లాడేటప్పుడు అయితే చాలా ఆక్వర్డ్గా కనిపిస్తుంది బ్రౌనిష్. బట్ నేను యూస్ చేయను, నేను ఇదే మేనేజ్ చేసుకుంటాను అనమాట. సో యా, ఐబ్రో అయితే అయిపోయింది ఇప్పుడు మనకి. సో ఎలాంటి కన్సీలర్ లేకుండా నేను మీకు ఫుల్ కవరేజ్ ఒకే ఒక యూనో ఫౌండేషన్తో చూపించేస్తాను నేను మీకు. నేను అది మళ్ళీ లాస్ట్లో ఒకసారి వేస్తాను. సో ఇప్పుడైతే ఐబ్రో అయిపోయింది, మనకి కవరేజ్ అయిపోయింది. కవరేజ్ అనేది ఓన్లీ 50% చేశాను అంతే నేను. ఇప్పుడు మనకి మెయిన్ ఐ షాడో. ఇది కూడా ఏదో పిచ్చి బ్రాండ్. సో నెక్స్ట్ ఐ షాడోస్కి వెళ్ళిపోదాం. ఐ మేకప్. ఇది కూడా ఏదో మనకి పిచ్చి బ్రాండ్ అనమాట. నేను ఇది ఇక్కడ బ్యాంకాక్లో కొనుక్కున్నాను. చూడండి, యూ కెన్ సీ ఆల్ న్యూడ్ షేడ్స్. చూపిస్తా, అన్ని న్యూడ్ షేడ్స్. ఇది కూడా నేను తీసుకున్నాను. సో నా దగ్గర ఆల్మోస్ట్ ఉన్నవన్నీ న్యూడ్ షేడ్సే ఉంటాయన్నమాట. సి ఇక్కడ కూడా మీరు చూస్తే ఎవ్రీథింగ్ న్యూడ్ షేడ్స్. న్యూడ్లోనే డిఫరెంట్ కలర్స్. అవి మీకు పెద్దగా వేసిన న్యాచురల్గా కనిపిస్తుంది, కానీ ఏదో మేకప్ వేసాము అన్నట్టు అయితే కనిపించదు. సో అలాంటివి తీసుకున్నాను. ఎప్పుడైనా కూడా మేకప్ మీ ఫేస్ని డామినేట్ చేయకూడదు, ఏదో హెవీగా వేసామని చేయకూడదు, న్యాచురల్గా ఉండాలి మేకప్ వేసినా కూడా. ఓకే, సో దిస్ ఈజ్ మై షేడ్స్. దిస్ ఈజ్ ఆల్ మై ఫేవరెట్ షేడ్స్, డిఫరెంట్.
అండ్ స్మోకీ ఐస్ అయితే ఒక్కొక్క షేడ్ తీసుకుంటాను అనమాట. స్మోకీ ఐస్ అయితే ఐ విల్ గో విత్ దిస్ స్మోకీ ఐస్ అయితే. అండ్ ఏదైనా ట్రెడిషనల్స్కి వెళ్ళాలంటే ఐ విల్ గో విత్ దిస్ యునో గోల్డిష్ దిస్ టూ ఐ విల్ యూస్. అండ్ ఇది ఎక్కడైనా న్యాచురల్గా కనపడాలి అని అంటే ఐ విల్ గో విత్ దిస్. దే ఆర్ డిఫరెంట్ షేడ్స్ అనమాట. చాలా డిఫరెంట్గా మేకౌట్ చేయొచ్చు. ఓకే అప్లికేషన్, బట్ ఒక్కొక్క కలర్కి మీకు ఐస్ యూనో ఎలివేషన్ అనేది మారిపోతుంది. సో యా, నేనైతే బేస్ ఇది తీసుకుంటాను. ఏది వేసినా దాని మీద మీరు ఏదైనా వేయండి, ఏది వేసినా నేను ఈ న్యూడ్ కలర్ నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. సో దీనికి జనరలీ ఏమంటారు దాన్ని, బ్రష్ ఉంటుంది, బట్ నేను మాత్రం ఈ ఫింగర్తో నేను యూస్ చేస్తున్నాను. అప్లికేషన్ స్టార్ట్. ఆబ్వియస్లీ దీంట్లో తీసుకున్న మనం బ్రష్తో తీసుకున్న కొంచెం ప్రోడక్ట్ అయితే మిగిలిపోతుంది, బట్ ఇది కూడా ట్యాబెట్. నేను దీనికి కూడా ఎలాంటి మాయిశ్చరైజర్ వేయలేదన్నమాట. ఇంతకుముందు మనం ఓవరాల్ ఫేస్ ఏదైతే మాయిశ్చరైజర్ చేసామో అప్పుడు నేను ఐస్కి కూడా చేసేసాను అనమాట. సి ఇది నా ఫేవరెట్ అయిపోయింది. నేను బ్యాంకాక్లో తీసుకున్నా, ఇంకా 2-3 తెచ్చుకుంటే బాగుందని అనిపించింది నిజంగా. ఇది వెతుకుంటే దొరికి సావట్లా నాకు ఎక్కడ. అంతే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు నచ్చిందా ఒక 2-3 తీసేసుకోవాలి. ఆ బుద్ధి నాకు మొన్న వచ్చింది నిజంగా. అంటే ఒకటి పడితే ఒకటి పట్టదు మీకు, అది పట్టింది అనుకో అది దొరకదు. సో నేనైతే ఈ వేల్తోనే అప్లికేషన్ అనేది నేను ఫినిష్ చేసేసాను. బేస్ అప్లికేషన్ ఇది అంతే. సో యా, కొంచెం స్మోకీ ఐస్ టైపే నేను మీకు చూపిస్తాను ఈరోజు, స్మోకీ ఐస్ టైపు. సో నేను ఈ షేడ్ తీసుకుంటున్నాను. ఐ వాంట్ టు గో విత్ దిస్ షేడ్, కాపర్ షేడ్. సో నేను కాపర్ తీసుకుంటున్నాను. సేమ్ అప్లికేషన్, నో బ్రష్, ఓన్లీ విత్ ఫింగర్. ఓకే, నాకు కాపర్ అంటే నాకు నయనతారనే గుర్తొస్తుంది. తనవి ఎక్కువ లుక్స్ అన్నీ యూనో కాపర్ విత్ స్మోకీ ఐస్తోనే ఉంటుంది అనమాట నయనతారవి. జనరల్ మేకప్ అండి, పెద్దగా ఏమీ అవసరం లేదు. ఇది నాకు అలవాటు కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. మీకు బ్రషెస్ అవి ఇవి అలవాటు అయితే యూ కెన్ గో విత్ ద బ్రషెస్. యూనో చూడండి, ఇది కూడా అప్లై చేసేస్తా. సో ఇప్పుడైతే కాపర్ లుక్ అయితే ఇచ్చాను నేను నా ఐస్కి. చెప్పాను కదా కొద్దిగా స్మోకీ ఐస్ ఇద్దామని చెప్పేసి. సో మ్యాక్స్ అంటే మ్యాక్స్ నా డైలీ మేకప్ అయినా, నా బయట షోస్ మేకప్ అయినా, ఎవ్రీథింగ్ నేను యూనో స్మోకీ ఐసే నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నాకు అదంటే ఇష్టం, స్మోకీ ఐస్ విత్ కాపర్. అండ్ ఏదైతే మనము యూనో కాటుకతో వేస్తామో దాంతోనే నేను స్మర్చ్ చేసి నేను మీకు చూపిస్తాను ఈరోజు. సో ఇప్పుడైతే నేను కాపర్ ఐ షాడో అయితే వేసాను. సో నెక్స్ట్ మెయిన్ థింగ్, ఒకసారి షేప్ వస్తే వస్తుంది, ఇంకొకసారి రాదు. ఈరోజు బాగా వస్తే బాగుండు. సో నేను జనరల్లీ దీంతో కన్నా ఎక్కువ సో నేను నా మూడుని బట్టి నేను యూస్ చేస్తానన్నమాట. ఐలైనర్ వెయ్యను నేను, ఎప్పుడు ఐలైనర్ ఇంతవరకు యూస్ చేసిందే లేదు. ఓన్లీ కాజల్ ఏంటంటే ఐలైనర్కి కాజల్కి, ఐలైనర్ మనము వేసినా కూడా అది ఏదో న్యాచురల్గా అనిపించదు, ఏదో వేసామే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది మీరు ఎంత వేసినా అది స్మర్జ్ అయినా ఏమైనా కూడా కాటుకు వచ్చే అందమే వేరు. అప్లికేషన్ నేను మీకు చూపిస్తాను ఎలా ఏంటి అనేది. ఫస్ట్ ఇక్కడ గ్రీస్ నుంచి స్టార్ట్ చేసి మనం ఒక షేప్ ఇద్దాం. నాకు ఇట్లా చేసి వదిలేయడం ఇష్టము. నాకు మరి తోకలు పెట్టడము
కిందకి పెట్టడము నాకు నచ్చదు. నేను మంచిగా నాకు షేప్ వచ్చింది అనుకో, నేను స్మర్చ్ చేయను దాన్ని, ఎందుకంటే నాకు చెడగొట్టుకోవాలని లేదు. మంచిగా వచ్చింది. ఇప్పుడు జనరల్లీ స్మోకీ ఐస్ అని అంటే మనం ఇక్కడంతా ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ కొంచెం బ్లాకిష్ వచ్చి ఈ కాపర్లో కలిసిపోయి మీకు మంచి షేడ్ వస్తుంది అనమాట. నేనైతే ఈ జెల్తో వేసేసుకున్నాను పైన గ్రీస్ దగ్గర, పైన దగ్గర. ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మెయిన్ థింగ్. ఇక్కడ ఏదైతే ఉందో లోపల దాంట్లో కూడా వేస్తున్నా. ఇది జాగ్రత్త, మీకు అయితేనే వేసుకోండి, లేదంటే కళ్ళల్లో గుచ్చుకునేలాగా అలవాటు ఉంటే వేసుకోండి, లేకపోతే ఇది స్కిప్ చేసేయండి మీరు. అంతైనా కళ్ళకి కాటుకి అందం. ఇది లేనిదే నేను లేను. సో యా, కాటుక అప్లికేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ థింగ్ తెలుసా, దీనికే నాకు టైం పడుతుంది మినిమం. సో నేను ఇది అప్లికేషన్ చాలా చేస్తాను. మళ్ళీ కూడా అంటారు అంత చేస్తే ల్యాషెస్ అని ఊడిపోతాయి అని చెప్పి. దానికి కూడా నేను మీకు లాస్ట్లో ఒక టిప్ చెప్తా. ఎలా ఇప్పుడు మనం ఎంత కష్టపడి చేస్తున్నామో దీనికన్నా డబల్ మనము కష్టపడి తీయాలి ఈ కాజల్ని, దీన్ని అంతా. మస్కారాకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఇంత ఓపిక ఉంటే మీకు చేసుకోవచ్చు, ఓపిక లేకపోతే ఈ పార్ట్ మీరు స్కిప్ చేసుకోవచ్చు. చూసారు కదా. సో మస్కారా వేస్తే ఎలా వచ్చింది నా ఐస్, అండ్ వితౌట్ మస్కారా నా ఐస్ ఇలా ఉంది. సో నేను ఎలాంటి ఎక్స్టెన్షన్ యూజ్ చేయలేదు నా ఐస్కి, ఓన్లీ నేను ఈ అప్లికేషన్తోనే చేశాను. అండ్ ఇది ఓపిక ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, బాగుంటుంది. టు బీ ఫ్రాంక్ చాలా బాగుంటుంది. సో మస్కారా పని అయితే అయిపోయింది. సో ఇలా ఉంటుంది అనమాట ఐస్ ఆఫ్టర్ అప్లయింగ్ మస్కారా. నెక్స్ట్ ఫైనల్ లిప్స్టిక్. ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది, మరి రెడ్గా మరి పింకిష్గా కాకుండా కొంచెం ఆరెంజిష్, న్యూడ్ ఆరెంజిష్ ఇది. సో నాకైతే చాలా ఇష్టం. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. చాలా సింపుల్గా, వితౌట్ ఎనీ చిన్ కట్టు, నోస్ కట్టు అవి ఏవి చేయకుండా. నేను నిజంగా యూజువలీ ఇదే నన్ను నా పెళ్ళికి కూడా చేసుకున్నాను. నా ప్రతి ఫోటోషూట్లో కూడా ఇదే మేకప్ చేస్తాను నేను. కాకపోతే ఐస్ కొంచెం ఎక్కువ ఎలివేట్ చేస్తాను అనమాట. ఇది అప్లై చేయడానికి నేను యూజ్ చేస్తాను. బ్రష్ ఎందుకు యూజ్ చేయను అని అంటే దాంతో నాకు ఫినిషింగ్ రాదు. నాకైతే నా ఫింగర్తోనే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను అదే యూజ్ చేసేస్తూ ఉంటాను. నేను బ్రష్ కూడా ఓన్లీ ఇది ఒక్కటే యూజ్ చేస్తాను, ఓన్లీ ఫౌండేషన్ బ్రష్. మేకప్తో పాటు సో హెయిర్ స్టైల్ కూడా మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, అకార్డింగ్ టు యువర్ డ్రెస్సింగ్ స్టైల్. సో ఇదైతే ఈ మేకప్ అయితే అన్నిటికీ సెట్ అయిపోతుంది. ట్రెడిషనల్ కానీ బొట్టు పెట్టేస్తే సెట్, బొట్టు తీసేస్తే సెట్, వెస్ట్రన్కి కూడా. సో సపరేట్గా దీనికి సపరేట్ మేకప్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లుక్ విల్ గో విత్ ఎనీ అవుట్ఫిట్ విత్ ఎనీ హెయిర్ స్టైల్. ఓకే, సో యా, ఇది చాలా కష్టపడిపోయాను కదా, చాలా కష్టపడి నేను మీకు మేకప్ ఎలా వేసుకోవడము నేర్పించాను కదా. సో చాలా కష్టం అనేది నేనైతే ఎప్పుడు అనుకోను మేకప్ విషయంలో, బికాస్ నేను ఎంజాయ్ ఏదైనా కూడా మేకప్ థింగ్ కానీ గర్ల్స్కి సంబంధించింది డ్రెస్సింగ్ కానీ ఏదైనా కానీ నేను ఎంజాయ్ చేస్తూనే చేస్తానన్నమాట నా లైఫ్లో. సో నేను లాస్ట్లో నేను మీకు టిప్ చెప్తానన్నాను కదా, హౌ టు రిమూవ్. నాకు తెలిసి అందరికీ తెలుసు ఎలా రిమూవ్ చేస్తారు ఏంటి అనేది, బట్ అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది అయితే చాలామందికి డౌట్ ఉంటుంది. అది యూజ్ చేసేవాళ్ళు చెయ్యని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇది వర్కౌట్ అవుతుందా, యూజ్ చేద్దాంలో ఎప్పుడైనా అని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. సో నేను నా డైలీ రొటీన్లో నేను యూజ్ చేసేటివి నేను మీకు చెప్తున్నాను. సో ఇంత కష్టపడి నేను మేకప్ వేసాను, ఐ మేకప్. ఇది ఊరికే అలా అంటే వచ్చేస్తుంది వెట్ వైప్స్ అయినా. సో టేక్ యువర్ వెట్ వైప్స్ ఓన్లీ. వెట్ వైప్స్ తీసుకొని కొంచెం బేబీ ఆయిల్ ఉంటుంది, బేబీ ఆయిల్తో జస్ట్ 2-3 డ్రాప్స్ దీని మీద వేసి స్మర్జ్ ఇట్ అండ్ ఈజీగా వచ్చేస్తుంది తెలుసా.
పెద్ద పనే ఉండదు మీకు సీరియస్లీ. అందుకే నేను ఎక్కువ మస్కారా వేస్తాను. నాకు చాలా కొన్ని వాటర్ ప్రూఫ్ ఉంటాయి, వాటర్ ప్రూఫ్తో అయినా కూడా మీకు అది అయితే చాలా ఈజీగా రిమూవబుల్ అయిపోతుంది. ఓకేనా, ఇది చాలా మంచి టిప్, ట్రై చేయండి. అండ్ అది మళ్ళీ ఎవడు యూనో వైప్ చేసి ఎవరు చేస్తారు అని అనుకోవచ్చు, బట్ అందంగా కనిపించేది మీరే కదా, సో అంత మాత్రం చేయరా, మీకోసం మీరు చేయరా? సెల్ఫ్ లవ్ దట్ ఈస్ కాల్డ్. ఓకే, చేసుకోండి, హ్యాపీగా ఉండండి, స్టే హెల్దీ అండ్ స్టే లుక్ స్టన్నింగ్ ఎవ్రీ డే అండ్ ఇట్ బిల్డ్స్ యువర్ కాన్ఫిడెన్స్ obviously. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మోర్ అండ్ మోర్ ఇంకా రాబోతున్నాయి నా ఛానల్లో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యువర్స్ వసంతి కృష్ణన్. బాయ్.